నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. కులగణన లోక్సభ ఎన్నికల ముందు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే కులగణన చేసి తీరతామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. హామీ ఇచ్చినట్లుగానే ఇప్పటికే తెలంగాణలో దీన్ని చేపట్టారు. తాజాగా బెళగావి సిడబ్ల్యూసి సమావేశంలో జనగణనలోనే కుల గణన చేపట్టాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. కమిటీ సభ్యులు ఆమోదించారు. ఈ పరిస్థితుల్లో అసలు కులగణన ఎందుకు తెర మీదకు వచ్చింది, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది, దీనిపై పూర్తి అనాలిసిస్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందుల గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అసలు ఊరికే కులగణన అంశం ఎందుకు తెర మీదకు వస్తుంది, దీని ప్రభావం ప్రజల మీదకు ఏ మేరకు ఉండబోతోంది సార్? గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన చేస్తే తప్ప దేశంలో అణగారిన వర్గాలు, పేద వర్గాలు అవి బాగుపడవు, వాటిని బాగు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. సో వాటన్నిటికీ కీ లాంటిది కులగణన అనేది ఆయన కొత్త థియరీ. దాదాపు ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సో తాజాగా వాళ్ళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా ఆమోదించారు తీర్మానం. ఇప్పటికే తెలంగాణలో ఈ కులగణన చేశారు. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా వాళ్ళు ప్రకటించింది ఏంటంటే ఈ కులగణన వివరాల సేకరించడం పూర్తయింది, తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు కూడా అందింది అని చెప్పి, దీని బేసిస్ మీద త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కదా, దేశవ్యాప్తంగా కూడా కులగణన అనేది కావాలి అనేది వీళ్ళ డిమాండ్. బీజేపీ ఎట్లా అయితే మత ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకుంటుందో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయాలనుకుంటోంది అనేటువంటి విమర్శ ఉంది. అంటే వాళ్ళు మతం అంటున్నారు కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు కులం తీసుకొస్తున్నారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ బీహార్లో కులగణన చేశారు. అదే ఫస్ట్ స్టేట్ దేశంలో కులగణన చేయడం. దాని మీద కులగణన అసలు చేయొచ్చా చేయకూడదా అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అది సుప్రీంకోర్టులో ఉంది ఇప్పటికీ. కానీ ఈలోగా బీహార్ కులగణన పూర్తయిపోయింది. పూర్తవడమే కాదు, ఆన్ ద బేసిస్ ఆఫ్ ది క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళు రిజర్వేషన్లు మార్చారు. మళ్ళీ ఇప్పుడు మార్చడం కదా పెంచారు. వాళ్ళు ఎట్లా పెంచారంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటా ఇంతకుముందు ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళకి గతంలో 18% ఉంటే ఇప్పుడు 25% చేశారు రిజర్వేషన్ని. ఓబీసీలకు గతంలో 12% ఉంటే ఇప్పుడు 18% చేశారు. ఎస్సీలకు గతంలో 16% ఉంటే ఇప్పుడు 20% చేశారు. ఎస్టీలకు గతంలో 1% ఉంటే ఇప్పుడు 2% చేశారు. సో ఈ విధంగా మార్చారు. మొత్తం 65% అయింది. గతంలో 50% ఉండేవి. దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో ఉంది. బీహార్ హైకోర్టు కొట్టేసింది అనుకుంటాను, సుప్రీంకోర్టుకు వెళ్ళారు అప్పీల్కి. సో ఏంటి, ఈ బేసిస్ మీద మళ్ళీ రిజర్వేషన్లు కూడా పెంచుతారన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అది. కులగణన చేయడం మంచిదా కాదా? కులగణన యాక్చువల్గా లాస్ట్ టైము 1931లో చేశారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. ఆ తర్వాత కులగణన జరగలేదు భారతదేశంలో. ఏమంటాం, జనాభా లెక్కలు ఉంటాయి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తారన్నమాట. ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆ విధంగా. లాస్ట్ టైము 2011, ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉంది కానీ జరగల కోవిడ్ మూలంగా. అప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతుంది, తప్పింది యాక్చువల్గా ట్రాక్. ఇప్పుడు చేస్తామంటున్నారు. ఆ చేసేది కులగణన ప్రకారం చేయాలి అనేది ఇప్పుడు డిమాండ్. అయితే ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ టైము బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు 1931లో కులగణన జరిగింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి మాత్రమే లెక్కిస్తున్నారు ప్రత్యేకంగా. మిగతా వాళ్ళది కులం ఏమి ఉండదు. అన్ని వివరాలు ఉంటాయి కానీ కులం మాత్రం ఉండదు అనమాట. సో బేసికల్లీ ఎందుకు అట్లా చేశారు అంటే అసలు కులాన్ని గడించాలి అనేటువంటి ఉద్దేశం లేదు. క్యాస్ట్లెస్ సొసైటీని ఏర్పాటు చేయాలని కదా లక్ష్యం, అది కదా. సో లేదు. అయితే ఎస్సీలు ఎస్టీలు చాలా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళు గుర్తించి వాళ్ళకి స్పెసిఫిక్గా టార్గెటెడ్గా బెనిఫిట్స్ అందించాలి అనేది ఉద్దేశం కాబట్టి వాళ్ళ వరకు లెక్కేయడం మొదలుపెట్టారు. అది కొనసాగుతోంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అంటే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఉండటం మంచిదా కాదా? క్యాస్ట్ సెన్సెస్ అనేది లేకపోతే దేశంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ ఏ వర్గాల రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే విషయం తెలియదు మనకి. దీని ద్వారా మనం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయొచ్చు, చేసి వాళ్ళ యొక్క పేదరికాన్ని టార్గెట్ చేయొచ్చు అనేది వీళ్ళ వాదన. రాహుల్ గాంధీ మాట్లాడేది ఇన్ఫ్యాక్ట్ ఈ బేసిస్ మీద దేశంలో ఉన్నటువంటి సంపదని పునఃపంపిణీ చేయాలి అని కూడా అన్నాడు. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. దాని మీద కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. అంటే ఏంటి, ఉన్న వాళ్ళ దగ్గర లాక్కొని వెళ్ళేని వాళ్ళకి ఇస్తారా? పాతకాలంలో మన సోషలిస్ట్ విధానంలో ఉండేది అది. అట్లా ఏమైనా చేస్తారా అని. సరే, మొత్తానికి మొన్న ఎన్నికల ముందు నుంచి మాట్లాడుతున్నారు, 2024 ఎన్నికల ముందు నుంచి. కారణాలు ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో అది పెద్దగా పనిచేయాల కాంగ్రెస్ పార్టీకి ఆబ్వియస్లీ, ఎందుకంటే బీజేపీ మళ్ళీ గెలిచింది కాబట్టి. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా గట్టిగా నమ్ముతోంది అనేది మళ్ళీ తాజాగా
మనకు ప్రూవ్ అవుతుంది. బెళగావిలో అఫీషియల్గానే తీర్మానం చేశారంటే. చేశారు. అయితే ఇప్పుడు దీని మీద నాకున్నటువంటి కొన్ని అభిప్రాయాలు, దీని మీద చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి. కులం అనగానే అది మామూలు విషయం కాదు కదా. కుల గణన ఉంటే మంచిదా కాదా దేశానికి అనేది చాలా సంక్లిష్టమైనటువంటి అంశం. నాకున్న కొన్ని అభిప్రాయాలు చెప్తాను. దీనికి ముందు చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంత బలంగా, ఇంత ప్యాషనేట్గా కులగణన కావాలని చెప్పి మాట్లాడుతోంది, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ. కానీ విచిత్రంగా 2011లో ఒకసారి కులగణన జరిగింది, అలాంగ్ విత్ పాపులేషన్ సెన్సెస్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే 2 డిపార్ట్మెంట్స్ వైపు నుంచి చేయించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టారు, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, SECC అని అన్నారు. అయితే ఆ 2011లో చేసినటువంటి క్యాస్ట్ సెన్సెస్ని ఇప్పటి వరకు పాపులేషన్ సెన్సెస్తో పాటుగా క్యాస్ట్ సెన్సెస్ కూడా చేశారు. ఫస్ట్ టైం 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా చేశారు. కానీ ఆ క్యాస్ట్ సెన్సెస్ రిపోర్టుని ఇప్పటి వరకు కూడా బయటపెట్టాల. 2011 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు బయటపెట్టాల. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఉన్నది, వాళ్ళు బయటపెట్టాల. ఎందుకు అంటే క్యాస్ట్ సెన్సెస్లో ఉండేటువంటి ఇబ్బందులు ఫస్ట్ పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ. అదేంటంటే ఈ క్యాస్ట్ సెన్సెస్ తీసుకుంటే ఆ రిపోర్ట్లో చాలా విచిత్రమైన లెక్కలు వచ్చినాయి. అవి చూసి భయపడే వాళ్ళు అనౌన్స్ చేయాల. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మహారాష్ట్ర తీసుకుంటే ఒక స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ SC, ST, OBC కేటగిరీస్ ఉంటాయి కదా, కులాలు ఉంటాయి. SCల్లో కొన్ని కులాలు, STల్లో కొన్ని కులాలు, OBCల్లో కొన్ని కులాలు, అందరికీ తెలిసినవి జనరల్గా. మహారాష్ట్రలో అంతకుముందున్న లెక్కల ప్రకారం 494 కులాలు ఉన్నాయట ఈ 3 వర్గాల్లో. 2011లో క్యాస్ట్ సెన్సెస్ చేస్తే మీ కులం ఏంటి చెప్పడానికి అడుగుతారు అందరినీ కదా. క్యాస్ట్ సెన్సెస్ అంటే 4,28,677 కులాలు తేలినాయి. అంటే ప్రతి 10 మంది ఒక కులం చెప్పేశారు. అంటే వాళ్ళు ఏది కులం చెప్తున్నారు ఏది కాదో అర్థం కాలే వీళ్ళకి. అంటే అది ఉపకులం అయి ఉండొచ్చు, కానీ అదే ఒక కులంగా వాళ్ళు భావించుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళకి 4,28,000 రకాల క్యాస్ట్లు వచ్చినాయి లెక్కలు చూస్తే. ఇది 494 ఉండాల్సినవి గత లెక్కల ప్రకారం. అదేవిధంగా మొత్తం మహారాష్ట్ర పాపులేషను 10,30,00,000 అయితే అందులో 1,17,00,000 మంది మాకు అసలు కులం లేదని చెప్పారట. మరి అదేం చేయాలో తెలియదు. ఆ తర్వాత ఈ క్యాస్ట్ లెక్క ఉన్నాయి కదా 4 లక్షలు ఎన్నో, ఇందులో 99% క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారు ఆ క్యాస్ట్లో జనాభా అంటే 100 మందే. మాది ఒక క్యాస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత రాసుకోవాల్సిందే కదా. సో ఆ విధంగా 99% మంది 100 మంది మాత్రమే ఉన్నారు ఆ పర్టికులర్ క్యాస్ట్లో. అందువల్లనే ఈ 4 లక్షల పైగా క్యాస్ట్లు వచ్చినాయి. ఆ తర్వాత 1931లో లాస్ట్ క్యాస్ట్ సెన్సస్ జరిగిందని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళు తేల్చింది 4,147 క్యాస్ట్లు ఉన్నాయి భారతదేశంలో అని అప్పటి లెక్కల్లో వచ్చింది. క్యాస్ట్లో కొత్తగా ఏమి పెరగవు కదా. క్యాస్ట్ అనేది ఒకసారి ఉంటే ఇంకంతే ఉంటుంది. 4,000కి 4 lakhsకి ఎక్కడ అది. సో ఇప్పుడు SECC 2011 ప్రకారం 4 lakhs అనేది ఓన్లీ SC, ST, OBC మాత్రమే, మొత్తం కాదు. మొత్తం కలిపి ఎన్ని వచ్చినాయి అంటే 46 లక్షల డిఫరెంట్ క్యాస్ట్లు వచ్చినాయి అట క్లెయిమ్ చేసుకున్నారు జనం. అది చూసి వాళ్ళకి బహుశా నేను అనుకుంటాను బుర్ర చెడిపోయింది. ఇది ఎట్లా దీన్ని పబ్లిష్ చేయాలి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ రకంగా దీని బేసిస్ మీద నిర్ణయాలు తీసుకోవాలి, ఏదైనా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి కూడా అందువల్ల ఆపేశారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్ అనేది మన దేశంలో అంత కాంప్లికేటెడ్. ఏదో మనకు తెలిసిన 10-15 క్యాస్ట్లు, అందరికీ తెలిసిన క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా అంతే స్పష్టంగా ఉంటాయని చెప్పి అనుకోవడానికి లేదు. అది ఒక పాయింట్ అయితే. రెండవది మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎందుకు క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ ఎందుకు కావాలంటే ఆయా వర్గాలని అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళ క్యాస్ట్ తెలిస్తే కానీ మనం చేయలేం అని కదా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మరి 70 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించింది. 70 ఏళ్ల పాటు వాళ్ళకి మరి పేదరికాన్ని తొలగించాలి అంటే క్యాస్ట్ సెన్సెస్ ఉండాలి అని ఎందుకు ఎవరు అనుకోలేదు. గరీబీ హటావో లాంటి నినాదాలు ఉన్నాయి అప్పట్లో, ఇందిరాగాంధీ ఇచ్చింది. పేదరికం నశించాలి ఇట్లాంటివి. జవహర్లాల్ నెహ్రూ కానీ, తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ఇందిరాగాంధీ కానీ వీళ్ళతో చాలా స్ట్రాంగ్ లీడర్స్ కదా. వాళ్ళెవ్వరూ కూడా కులాన్ని గుర్తించడం ద్వారా మాత్రమే పేదరికాన్ని ట్యాకిల్ చేయగలమని చెప్పి అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే పేదరికాన్ని తొలగించాలంటే పేదలను గుర్తించాలి. బేసికల్లీ కులాన్ని ఎందుకు గుర్తించాలి? కులాన్ని గుర్తించడం ద్వారా అదనంగా ఏ విధంగా పేదరికాన్ని బెటర్గా ట్యాకిల్ చేస్తారు అనే దాంట్లో క్లారిటీ లేదు. అందరూ సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ అని తీసుకుంటారు, ఏవో చెప్తున్నారు ఇది కులగణన ద్వారా. ఇప్పుడు అవి లేకుండా కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జనాభా గణనలో కూడా అన్ని వివరాలు ఉంటాయి.
అంటే ఉదాహరణకి మీ ఇంట్లో మీకు ఉన్న సౌకర్యాలు ఏంటి, మీకు మీకు గ్యాస్ ఉందా, మీకు కరెంట్ ఉందా, మీకు వెహికల్ ఉందా, ఇట్లాంటివి తీసుకుంటారు అన్నీ. అదే కదా సోషియో ఎకనామిక్ ప్రొఫైల్. కానీ కుల వివరణ తీసుకుంటే కానీ, కులాన్ని ఐడెంటిఫై చేస్తే కానీ మనం ఈ విధంగా చేయలేమని ఎందుకు అనుకుంటున్నారు? తర్వాత పేదరికాన్ని ట్యాకిల్ చేయాలి అంటే, అడ్రస్ చేయాలి అంటే కులం మాత్రమే సాధనం అయితే అసలు కులం అనేది లేనటువంటి దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు, ఇండియా తప్ప కులం అనేది ఉండదు. సో ఎట్లా అడ్రస్ చేస్తారు వాళ్ళు పేదరికాన్ని? కులం లేదు కదా మరి. అంటే కులం యొక్క అవసరం లేకుండానే పేదరికాన్ని ట్యాకిల్ చేయొచ్చు అనేది మనకి అర్థమవుతోంది. మరి ఎందుకు చేయాలి అనేది. తర్వాత కులాన్ని ఐడెంటిఫై చేస్తేనే, అంటే ఇవన్నీ కూడా నాకు వచ్చిన అనుమానాలు అంతే. వీటికి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. దీని మీద చర్చ చాలా జరుగుతుంటుంది. నాకు అనిపించిన అంశాలు నేను మాట్లాడుతున్నాను. ఎస్సీ ఎస్టీ కుల గణన ఎప్పటి నుంచో జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా, 75 ఏళ్ళ నుంచి. మరి ఈ పార్టీకి ఎస్సీ ఎస్టీలలో పేదరికం కంప్లీట్గా సమస్య పోవాలి కదా. ఎందుకంటే కులాన్ని ఐడెంటిఫై చేస్తే పేదరికాన్ని ట్యాకిల్ చేయడం ఈజీ అని చెప్తున్నారు కదా ఇప్పుడు. అది కదా బేసిస్. అదే కనుక నిజమైతే 75 ఏళ్ల తర్వాత ఇంకా ఎస్సీ ఎస్టీలు పేదరికంలో ఉన్నారని, వాళ్ళకి రిజర్వేషన్లు కొనసాగాలని, వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించాలని, ఎఫర్మేటివ్ యాక్షన్ పేరుతోటి రకరకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు మరి? అంటే ఇప్పుడు ఒకవేళ క్యాస్ట్ సెన్సస్ ద్వారా ప్రతి ఒక్కళ్ళ కులాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా ఇంకో 75 ఏళ్ళకి కూడా కాదనమాట. ఎందుకంటే ఇప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది కదా ఎస్సీ ఎస్టీ కులాల సెన్సస్ మొదలుపెట్టి, అయినా ఏమి కాలేదు కదా. కాలేదని మీరే చెప్తున్నారు. ఇంకా పేదరికం ఎస్సీ ఎస్టీల్లో ఉన్నదని కదా చెప్తుంది అందరూ. సో ఆ రకంగా చూసినా కూడా మరి అది ఎట్లా మరి ఇఫెక్టివ్ మెథడ్ టు ఇరాడికేట్ పావర్టీ అనేది అర్థం కాని విషయం. సో ఇప్పుడు చేయబోయేటువంటి క్యాస్ట్ సెన్సస్ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ సెన్సస్కి ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అనేది. తర్వాత కులాల ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇందులో. ఎందుకు మనం కులాలను గణించాలంటే ఆ ప్రకారం మనకి సమాజంలో అన్ని రంగాల్లో రిప్రజెంటేషన్ ఉండాలి. అసలు ఇప్పటికే మనకి జనరల్గా అందరికీ తెలుసు. ఉదాహరణకి బీసీలు 50% ఉంటారు కనీసం. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఎంతమంది ఉంటారో తెలుసు. 20 నుంచి 25% మొత్తం దేశవ్యాప్తంగా యావరేజ్ చూసుకుంటే. మిగతా 25-30% మిగతా కులాలన్నీ. మీరు కావాలనుకుంటే ఆ ప్రకారం చేయొచ్చు. ఒకళ్ళు చేస్తారో లేదో తెలియదు. అంటే ఏంటి, ప్రభుత్వం ఉంటుంది, మంత్రులు ఉంటారు, ఆ ప్రకారమే మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు. అడ్డమేమి లేదు. ఇప్పుడు ఇస్తున్నారు అట్లా. మరి మెజారిటీ బీసీలు అనుకుందాం, అంటే 50% వాళ్ళే ఉంటారు కనీసం. కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, తెలంగాణ తీసుకుందాం, అక్కడ బీసీని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. వాళ్ళ పార్టీలో కూడా పదవులన్నీ కూడా ఆ ప్రకారం చేయొచ్చు కదా ఇప్పుడు. అంటే అది ఎట్లా ఉంటుందంటే మాకొక్కరికి మినహాయింపు, మిగతా వాళ్ళందరికీ వర్తింపజేయాలి దీన్ని అన్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చెప్పొచ్చు, మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆయన దళితుడు అని చెప్పొచ్చు. కానీ పార్టీలో ఓవరాల్గా టాప్ పొజిషన్స్లో అందరూ కూడా మిగతా కులాల వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ప్రాక్టికల్గా కూడా అది ఎట్లా సాధ్యం అవుతుంది రేపు అంటే, ఈ కులాలకి కరెక్ట్ రిప్రజెంటేషన్ ఉండాలి, ప్రపోర్షనేట్గా ఉండాలి. అంటే డాక్టర్లు 50% బీసీలు ఉండాలి, 25% ఎస్సీ ఎస్టీలు ఉండాలి, అట్లా అనుకోవాలి మరి. లేకపోతే ఈ లెక్క ఎందుకు, ఇంకా క్యాస్ట్ లెక్క ఇంకెందుకు? అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ మతాన్ని ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తోంది అనేటువంటి పెద్ద విమర్శ ఉంది. అది ఎంత ప్రమాదకరమో, కులాన్ని ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తే అంత ప్రమాదకరం కాదా అనేది క్వశ్చన్ వస్తుంది. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తేనేమో చెడు, కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తేనేమో మంచిగా. ఇదేమో ప్రోగ్రెసివా? ఎట్లా ఇది ప్రోగ్రెసివ్ అవుతుంది? అది రెట్రోగ్రెసివ్ అయితే ఇది ప్రోగ్రెసివ్ ఎట్లా అవుతుంది? ఏదైనా కూడా ఐడెంటిటీ పాలిటిక్స్, మతమైనా కులమైనా. యాక్చువల్గా చాలామంది చెప్పేది ఏమిటంటే, ఇవాళ దేశంలో మతానికి ఎంతో కొంత ఫంక్షనల్ వాల్యూ ఉంది కానీ జీవితంలో కులానికి లేదు. హిందూ మతం, క్రిస్టియానిటీ, ఇస్లాం అని ఉన్నాయి మతాలు. వాటి కొంత ఫంక్షనాలిటీ ఉంటుంది జీవితంలో, కొంత భాగాన్ని ఒక రోల్ ప్లే చేస్తాయి అవి ఎవరికైనా, ఒక మనిషికి. కులం పెద్ద రోల్ ప్లే చేసేది ఏమి లేదు. ఏ కులమైనా సరే వాళ్ళ మనుషులు అంత తేడా ఏమి ఉండదు వాళ్ళు చేసే పనుల్లో. మొత్తంలో కొంత తేడా ఉండొచ్చు, వాళ్ళ నమ్మకాల్లో, విశ్వాసాల్లో, వాళ్ళ రోజువారీ జీవితంలో కొంత తేడా ఉండొచ్చు. కానీ కులానికి ఆ రకమైన ఫంక్షనల్ వాల్యూ లేదు ఇవాళ. ఒకప్పుడు ఉంది. ఒకప్పుడు మీ వృత్తి కూడా దాని ప్రకారం ఉండేది. ఇవాళ లేదు కదా. ఇవాళ వాటికి ఏం సంబంధం అంటే కులానికి ఫంక్షనల్ వాల్యూ లేదు ఇవాళ. ఈ కులంలో పుట్టారు కాబట్టి ఆ పని చేయాలి అని లేదు కదా ఇవాళ. వ్యవసాయం చేయాలి, లేకపోతే చెప్పులు కుట్టుకోవాలి, లేకపోతే క్షురకుడుగా ఉండాలి, అవన్నీ అప్పుడు. ఇప్పుడు అది పోయిన తర్వాత ఇంకా దాని వాల్యూ ఉంది. అందుకని మన నిత్య జీవితంలో చూడం మనం. మీరు ఎవరినైనా పబ్లిక్ లైఫ్లో కొంతవరకు
వాళ్ళ మతాన్ని ఐడెంటిఫై చేయగలరు కానీ కులాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఎందువల్ల ఇదే కారణం, ఈ తేడాలు ఉంటాయి కాబట్టి. సో ఆ రకంగా ఏమాత్రం ఫంక్షనల్ వాల్యూ లేనటువంటి, ఫంక్షనల్ వాల్యూని రోజు రోజుకి కోల్పోతున్నటువంటి క్యాస్ట్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తారు అని. ఒకవైపు అది పోతుంటే కాదని చెప్పి దాన్ని పట్టుకొచ్చి మళ్ళీ సెంటర్ స్టేజ్లో పెట్టినట్టు అవ్వదా. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్లెస్ సొసైటీ, కుల నిర్మూలన అనేది కదా పెద్ద నినాదం కదా. అది రాజ్యాంగంలో కూడా దాని స్పిరిట్ కూడా అదే కదా. క్యాస్ట్లెస్ సొసైటీ నిర్మించాలని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వాల టార్గెట్ లేక వాటి ఐడియాలు అదైనప్పుడు మీరు క్యాస్ట్ని మీ ఐడెంటిటీలో చాలా ఇంపార్టెంట్ భాగం ప్రభుత్వమే చేస్తుంటే, ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ అని ప్రభుత్వం చెబుతుంది ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరి జీవితంలోనైనా వాళ్ళు దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. ఇది నా ఐడెంటిటీకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే, మతమైనా అంతే కదా. లెటర్సే ఒక పోలీస్ ఉంటాడు, అతను పోలీస్గా ఉండటం వల్ల అతను కొంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అతను పోలీస్ కానీ ఎక్కువ ఐడెంటిఫై చేసుకుంటాడు. ఎందువల్ల దానివల్ల అతనికి కొంత హోదా వస్తుంది, ఒక గుర్తింపు ఉంటుంది, అతని జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది. అతను పొద్దున్నే లేవగానే తన పోలీస్ అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు కానీ తన కులం గురించి ఎక్కువ చెప్పుకోడు, ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు తప్ప, మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎప్పుడైతే మీ కులాన్ని బట్టి మీ ప్రాధాన్యత ఉంటుందో, ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో అదే కదా, కులాన్ని బట్టి ప్రాధాన్యత కదా అని చెప్తున్నారు కదా మీరే, వెంటనే అతను కులాన్ని చాలా బలంగా వాటేసుకుంటాడు ఇంకా వద్దు అనుకున్న వాళ్ళు కూడా. సో ఆ రకంగా అదొక ప్రమాదం. ఇక చివరిగా ఏంటంటే కులం వద్దు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా కుల భావనని పెంచటం, రెచ్చగొట్టడం అవుతుంది కులగణన చేయడం ద్వారా. అంటే ఎప్పటికీ రికార్డ్స్లో మీరు ఒక కులానికి చెందిన వాళ్ళు అని కదా ఉంటుంది. ఇప్పుడు ఉండే కొందికి ఇంక్రీజింగ్లీ జనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీరు మాత్రం మీ రికార్డులో వెంటనే మీ కులం ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు. అది రాసుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సో వాళ్ళ ఐడియా అది కాదు, కానీ మీ లెక్కల్లో మాత్రం ఐడియా అట్లా ఉండాలని మీరే చెప్తున్నారు. సో ఆ విధంగా కులాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మార్గంలా ఉంది ఇది. కులాన్ని తొలగించడానికి బదులుగా దాన్ని యాక్చువల్గా పెంచి పోషించేటువంటి మార్గం లాగా లేదా అనేది ఇంకొక అనుమానం. కుల పిచ్చి అని అంటారు కదా, అది ఇంకా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే మీరు బలంగా ముద్ర వేస్తున్నారు కదా, ఈ కులం మీరు, ఆ కులం మీరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి. సో ఎవరికి వాళ్ళే మా కులం గొప్పదని. సార్ రాజకీయ నాయకులు వెయ్యకపోయినా కూడా కుల పిచ్చి అనేది ఇప్పుడు ఉండే మీడియా మూలంగా, సోషల్ మీడియా మూలంగా ఎక్కువగానే ఉంది సార్. అది వేరు, దానికి ఎటువంటి చట్టబద్ధమైన లేక ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదు, అంతే కదా. దానికేం గుర్తింపు లేదు. రేపు ఎప్పుడైతే మీరు ఆ గుర్తింపుని ఇచ్చారో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ జీవితానికి, మీ ఉద్యోగానికి, మీ చదువుకి, మీరు యాజ్ ఏ సిటిజన్ మీరు చేసే ప్రతి పనికి ఇప్పుడు మీరు కులాన్ని లింక్ పెట్టినట్టు అవుతుంది దీనివల్ల. క్యాస్ట్ సెన్సస్ అనేది ఉన్నప్పుడు క్యాస్ట్ ఐడెంటిటీ బికమ్స్ ఇంపార్టెంట్ బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఎస్సీలకు కావాలి, ఎస్టీలకు కావాలి, బీసీలకు రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళు ఎవరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోరు కదా. ఎందుకు తీసుకోరు? బికాస్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మిగతా అన్ని కులాలకి ఒకటే, ఆ జనరల్ కేటగిరీ ఆర్ అదర్ క్యాస్ట్ అని ఉంటుంది. రేపటి నుంచి గవర్నమెంట్ కనుక క్యాస్ట్ సెన్సెస్ పెట్టి ఆ ప్రకారం రిజర్వేషన్లు పెడితే ఇదిగో ఓసీలకి ఇంత అని కూడా పెట్టవచ్చు కదా. అప్పుడు పెట్టినప్పుడు దెన్ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ యొక్క క్యాస్ట్ కాన్షియస్నెస్ పెరుగుతుంది అనేది నా పాయింట్. దానివల్ల ప్రమాదం కాదా అనేది క్వశ్చన్. వీటన్నిటికీ మించి దీనివల్ల ప్రయోజనం ఉంది అని అనుకుంటే చేయాలి. కానీ వీటన్నిటిని ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ మించి దీనివల్ల మేలు జరుగుతుందా జనానికి అనేది నా ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సార్.